ఉక్రెయిన్ రష్యాల యుద్ధం ఆపానని ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు 200 సార్లు చెప్పుంటాడు ఏడాది కాలంలో. తీరా చూస్తే తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర ఆయుధాలు ఉంటాయి తీసుకెళ్ళి వాడుతున్నారు. అదో ప్రయోగశాలగా మార్చుకున్నారు. రష్యాని ప్రయోగశాలగా ఉక్రెయిన్ వాడుతుంది, ఉక్రెయిన్ ప్రయోగశాలగా రష్యా వాడుతుంది. కాబట్టి ఎక్కువ నష్టం ఉక్రెయిన్కు ఉంటుంది, తక్కువ నష్టం రష్యాకు ఉంటుంది. ఉక్రెయిన్ 70% నష్టపోతే రష్యా 30% నష్టపోయింది. ఇద్దరికీ నష్టం ఉంటుంది. యుద్ధంలోనైనా కోర్టులోనైనా గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు. రష్యన్ మిస్సైల్స్ ఇవాళ కూడా కియవ్ అంటే ఉక్రెయిన్ రాజధాని మీదకి వెళ్ళి అటాక్ చేసిన 8 జిర్కాన్ హైపర్సోనిక్ మిస్సైల్స్. ఇవి శబ్దం కంటే వేగంగా ప్రయాణించే ఈవెన్ అణ్వస్త్రాలు మోసుకెళ్ళగలిగేవి, కానీ అణ్వస్త్రాలు మోసుకెళ్ళాలి. భారీ పేలుడు పదార్థాలతో దాడి చేశారు. దాదాపుగా ఒక 12 నుంచి 14 దాకా ఇస్కందార్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా వాడారు. మొత్తం ఉక్రెయిన్ రాజధాని అల్లకల్లోలం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి సప్లై చైన్స్ తెగిపోయినాయి, కరెంటు కోతలు వచ్చేసినాయి. కరెంటు సప్లై, ఆయిల్ సప్లై, వాటర్ సప్లై ఇట్లాంటి వాటిని విధ్వంసం చేసి వదిలిపెట్టింది రష్యా ఈ నిన్న రాత్రి నుంచి.